పెళ్లిలో తినేటోళ్లకు కొదువ ఉండదన్నది సామెత. సరిగ్గా అదే జరుగుతోంది. మామూళ్లకు అలవాటు పడ్డ అధికారులు ఇన్నాళ్లు ప్రభుత్వం పట్టింపులేనితనంతో మహబూబ్ నగర్ లో రైస్ మిల్లర్లు ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతూ వచ్చింది. రైతులను తరుగు పేరుతో దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి కోట్లలో వెనుకేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కాసింత దృష్టిని సారించడంతో విజిలెన్స్ అధికారుల దాడులతో మిల్లర్ల అసలు బండారం బయటపడుతోంది. ఏకంగా ఉమ్మడి జిల్లాలో 1000 కోట్ల రూపాయలు బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉందంటే మిల్లర్ల చేతివాటం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. సీఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్లించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వ కఠిన వైఖరితో మిల్లర్ల నిజస్వరూపం బయటపడుతోంది. ఒక్కో మిల్లరు కోట్లలో దండుకొని ఇతర ప్రాంతాల్లో విలాసవంతమైన భూముల్ని కొనడంతో పాటు ఖరీదైన వాహనాలను కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాగే కఠిన వైఖరిని ప్రదర్శిస్తే మరికొంతమంది మిల్లర్ల బాగోతం బయటపడే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.